ఈక్వేషన్స్లో మనం ఎగ్జాంపుల్ సమ్స్ చేసామండి. ఈరోజు ఎక్సర్సైజ్ 4.1లో కొన్ని సమ్స్ చేద్దామండి. అంటే మనకి ఆల్రెడీ ఎగ్జాంపుల్స్లో చేసిన చెక్ వెదర్ ద ఫాలోయింగ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఆర్ నాట్ అని అడిగాడు. ఇచ్చిన ఈక్వేషన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ని అవుతాయో లేదా అని చెప్పి చూపించమంటున్నాడు. మనం ఎగ్జాంపుల్స్లో ఆల్రెడీ చేసాం కదండి ప్రాబ్లమ్స్. అంటే x+1² = 2 × x - 3 అండి. అంటే x+1² = 2 × x - 3. దీన్ని సింప్లిఫై చేద్దామండి. x² + 2x + 1 = 2తో మల్టిప్లై చేద్దాం. 2x - 6 అండి. ఇప్పుడు టర్మ్ యువతలు తీసుకొచ్చేస్తే ఆ టర్మ్స్ మనకి ఏమవుతుందంటే x² + 2x - 2x + 1 + 6 = 0 అండి. అంటే ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి కాబట్టి మనకి ఏమొస్తుందంటే x² + 7 = 0. దిస్ ఈజ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అండి. The given equation is quadratic equation అండి. అంటే మనకి ఇక్కడ x లేకపోయినా మనకి x² ఉంది కాబట్టి పవర్ డిగ్రీ 2 ఉంది కాబట్టి ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుందండి. అలాగే ఇంకో ప్రాబ్లం ఇచ్చాడు. x² - 2x - 2 × 3 - x అండి. ఇక్కడ కూడా మనం సింప్లిఫై చేద్దాం. x² - 2x -6 + 2x అండి. ఇక్కడ ఏమవుతుందంటే యువతలకు వచ్చేస్తే ఆ టర్మ్స్ -2x + 6 = 0 అండి. అంటే ఏమవుతుందంటే x² - 4x + 6 = 0. ఇది కూడా ఏమవుతుందంటే దిస్ ఈజ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అండి. The given equation is quadratic equation. Problem number 3 అండి. Problem number 4. 3లో ఏమిచ్చాడంటే x - 2 × x + 1 = x - 1 × x + 3 అండి. రెండు మల్టిప్లై చేద్దాం. అంటే ఏమవుతుందంటే x² + x - 2x ఇక్కడ -2 వస్తుందండి. ఇక్కడ కూడా మల్టిప్లై చేద్దాం. x × x x² + x × 3x అలాగే -1 × x - x అలాగే -1 × 3 - 3. ఇక్కడ x² క్యాన్సిల్ అయిపోతుందండి. ఇక్కడ మనకి ఈ టర్మ్స్ అన్నీ యువతలు తీసుకొచ్చేద్దాం. లేకపోతే ఇక్కడ ఏమవుతుందంటే -x -2 ఇక్కడ ఏమవుతుందంటే 2x - 3 అవుతుంది. ఈ టర్మ్స్ అన్నీ వదిలి తీసుకొచ్చేస్తే ఇక్కడ ఈ టర్మ్స్ అన్నీ వదిలి తీసుకెళ్ళిపోదాం. అంటే ఏమవుతుందంటే 3x అవతలకి వెళ్తే -1 = 0 అండి. ఇది వచ్చిన ఈక్వేషన్ పవర్లో 2 లేదు కాబట్టి దిస్ ఈజ్ నాట్ ఎన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అండి. క్వాడ్రాటిక్ ఈక్వేషన్. The given equation is not quadratic equation. తర్వాత ఇది చూద్దామండి. x - 3 × 2x + 1 = x × x + 5 అండి.
మల్టిప్లై చేద్దాం. ఎక్స్ ఇంటూ 2x స్క్వేరు, అలాగే ఎక్స్ ఇంటూ 1x, అలాగే ఇక్కడ -3 ఇంటూ 2x -6x, అలాగే -3 ఇంటూ 1 -3 అండి. రెండు మల్టిప్లై చేస్తే ఎక్స్ స్క్వేరు, ఇక్కడ 5x. ఆ టర్మ్స్ ఇవతలు తీసుకొచ్చేస్తే మనకి ఏమొస్తుందంటే 2x స్క్వేరు -x స్క్వేరు, ఇక్కడ -6x నుంచి x తీస్తే -5x, ఆ టర్మ్ కూడా ఇవతలు తీసుకొచ్చి అయితే -5x అండి. ఇక్కడ మైనస్ కాన్స్టెంట్ టర్మ్ -3 = 0. ఇప్పుడు x స్క్వేర్ -10x -3 = 0. దిస్ ఈజ్ డిగ్రీ 2 ఉంది కాబట్టి దిస్ ఈజ్ అండ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అండి. ద గివెన్ ఈక్వేషన్ ఈజ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ప్రాబ్లం నెంబర్ 5 అండి. 2x - 1 ఇంటూ x - 3, అలాగే x + 5 ఇంటూ x - 1 అండి. మల్టిప్లై చేద్దాం. 2x స్క్వేర్ -6x -x + 3 అండి, అలాగే x స్క్వేరు -x + 5x -5 అండి. మనం ఈ టర్మ్స్ అన్నీ ఒత్తులు తీసుకొచ్చేస్తే 2x స్క్వేరు -x స్క్వేరు, ఇక్కడ -7x అవుతుందండి, ఇక్కడ 4x అవుతుంది. కాబట్టి ఆ టర్మ్ యువతలు తీసుకొచ్చేస్తే మనకి ఏమవుతుందంటే -4x అవుతుంది. అలాగే కాన్స్టెంట్ టర్మ్స్ 3 యువతలకు వస్తే 5 = 0 అండి. 2x స్క్వేర్ నుంచి x స్క్వేర్ తీస్తే x స్క్వేరు -11x + 8 = 0. దిస్ ఈజ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అండి. అలాగే ద గివెన్ ఈక్వేషన్ ఈజ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. దీన్ని సింప్లిఫై చేద్దామండి. ప్రాబ్లం నెంబర్ 6, x స్క్వేర్ + 3x + 1 = x - 2 హోల్ స్క్వేర్ అండి. దీన్ని సింప్లిఫై చేద్దాం. x స్క్వేర్ + 3x + 1 = x స్క్వేరు + 4 - 4x అండి. a - b హోల్ స్క్వేర్ ఇది. ఈ x స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుందండి. ఈ x అవతలు తీసుకొచ్చేస్తే 7x అవుతుంది. ది 4ని అవతలు తీసుకొస్తే -4 అవుతుంది కాబట్టి -3 = 0 అండి. దిస్ ఈజ్ నాట్ ఎన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అండి. ఇప్పుడు పవర్లో 2 లేదు కాబట్టి మనకి నాట్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ద గివెన్ ఈక్వేషన్ ఈజ్ నాట్ క్వాడ్రాటిక్. ప్రాబ్లం నెంబర్ 7 అండి. ఇది మనం ముందు ఎగ్జాంపుల్ సమ్లో చేసాం. a + b హోల్ క్యూబ్ అండి. a + b హోల్ క్యూబ్ అంటే మనం రాయాలంటే ఫార్ములా a³ + b³ + 3ab ఇంటూ a + b అండి. మనం x + 2 ఏమి ఇచ్చాడంటే x + 2 హోల్ క్యూబ్ = 2x ఇంటూ x స్క్వేర్ -1 అండి. ఆ ఫార్ములా ప్రకారం a + b హోల్ క్యూబ్ రాస్తే x³ + 2³ + 3ab 3 ఇంటూ x ఇంటూ 2 అండి. అలాగే a + b అంటే x + 2 = 2x ఇంటూ x స్క్వేర్ -1 అండి.
ఎక్స్ క్యూబ్ ప్లస్ 8 ఇక్కడేమో 6x ఎక్స్ ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 2x ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 అండి. దాన్ని చేస్తే మనం ఎక్స్ క్యూబ్ ప్లస్ 8 ఇక్కడ ఏమవుతుందంటే 6x స్క్వేర్ 12x అవుతుంది. ఇక్కడ ఏమవుతుందంటే 2x క్యూబ్ అవుతుందండి మైనస్ 2x. దాని నుంచి మనం ఈ టర్మ్స్ అన్నీ అవతలు తీసుకెళ్ళిపోతే మనకి ఎక్స్ క్యూబ్లో టర్మ్ వస్తుంది. అంటే 2x క్యూబ్ మైనస్ ఎక్స్ క్యూబ్ అండి. ఈ టర్మ్ అవతలకి వెళ్తే ఏమవుతుందంటే మైనస్ 6x స్క్వేర్, అలాగే మైనస్ 2x మైనస్ 12x అండి. ఎక్స్ ఉన్న టర్మ్స్ ఇది అవతలకి వెళ్తే మైనస్ 12x, అలాగే కాన్స్టెంట్ టర్మ్స్ వెళ్తే మైనస్ 8 ఈజ్ ఈక్వల్ టు 0 అండి. ఇక్కడ ఏమొస్తుందంటే ఎక్స్ క్యూబ్ ఇక్కడ మైనస్ 6x స్క్వేర్ మైనస్ 14x మైనస్ 8 ఈజ్ ఈక్వల్ టు 0 అండి. అంటే మనకి ఇది క్యూబిక్ ఈక్వేషన్ అండి. పవర్ 3 ఉంది కాబట్టి దిస్ ఈజ్ నాట్ అన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అండి. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాబట్టి ద గివెన్ ఈక్వేషన్ ఈజ్ నాట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. అలాగే ఇది చూద్దామండి. ప్రాబ్లం నెంబర్ 8, ఎక్స్ క్యూబ్ మైనస్ 4x స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 2 హోల్ క్యూబ్ ఇచ్చాడు. ఇక్కడ a ప్లస్ బి హోల్ క్యూబ్ ఇచ్చాడు, ఇక్కడ a మైనస్ బి హోల్ క్యూబ్. a మైనస్ బి హోల్ క్యూబ్ ఫార్ములా రాద్దామండి. a క్యూబ్ మైనస్ బి క్యూబ్ మైనస్ 3ab ఇంటూ a మైనస్ బి అండి. అన్ని మైనస్లో వస్తాయి దీనికి, కాబట్టి మనం ఆ ఫార్ములా ప్రకారం రాద్దాం. ఎక్స్ క్యూబ్ మైనస్ 4x స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు ఆ ఫార్ములా ప్రకారం రాస్తే ఎక్స్ క్యూబ్ మైనస్ 2 క్యూబ్ మైనస్ 3 ఇంటూ ఎక్స్ ఇంటూ 2 ఇంటూ ఏ మైనస్ బి అంటే ఎక్స్ మైనస్ 2. ఇప్పుడు ఇది ఏమవుతుందంటే ఎక్స్ క్యూబ్ మైనస్ 4x స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 1, ఇక్కడ ఎక్స్ క్యూబ్ మైనస్ 8, ఇక్కడ ఏమవుతుందంటే 6x అవుతుందండి. 6x ఇంటూ ఎక్స్ మైనస్ 2. ఈ ఎక్స్ క్యూబ్ క్యాన్సిల్ అయిపోతుంది మనకి. మనం దీన్ని సింప్లిఫై చేస్తే 4x స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 8 మైనస్ 6x స్క్వేర్, ఇది ఏమవుతుందంటే ప్లస్ 12x అవుతుందండి. ఇప్పుడు ఆ టర్మ్స్ అన్నీ ఇవతలు తీసుకొచ్చేస్తే మనకి 6x స్క్వేర్ మైనస్ 4x స్క్వేర్, అలాగే ఇవతలు తీసుకొస్తున్నాం కాబట్టి మైనస్ 12x అవుతుంది. ఇక్కడ మైనస్ x ఉంది ఆల్రెడీ. కాన్స్టెంట్ టర్మ్ తీసుకొస్తే ప్లస్ 1 ప్లస్ 8 ఈజ్ ఈక్వల్ టు 0 అండి. అంటే ఇక్కడ ఏమవుతుందంటే 2x స్క్వేర్ మైనస్ 13x ప్లస్ 9 ఈజ్ ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ an quadratic equation అండి. The given equation is a quadratic equation. The following situation in the form of quadratic మన ఎగ్జాంపుల్ సమస్యలో చేసుకున్నామండి. అంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫామ్లో రాయాలి. ద ఏరియా ఆఫ్ రెక్టాంగులర్ ప్లాట్ ఈజ్ 528 మీటర్ స్క్వేర్ అన్నాడు. ద లెంత్ ఆఫ్ ద ప్లాట్ ఈజ్ మోర్ దెన్ ట్వైస్ ఇట్స్ బ్రెత్ అన్నాడు. వీ నీడ్ టు ఫైండ్ ద లెంత్ అండ్ బ్రెత్ ఆఫ్ ది ప్లాట్ ఫైండ్ అవుట్ చెప్పినాడు. అంటే మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ రూపంలో రాస్తే సరిపోతుందండి. అంటే రిప్రజెంట్ ద ఫాలోయింగ్ సిచ్యువేషన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. లెట్ ద breadth of rectangular
రెక్టాంగులర్ ప్లాట్ అంటే మనం రెక్టాంగులర్ బ్రెత్ ఏమనుకుంటున్నాం అంటే ఎక్స్ మీటర్స్ అనుకుంటున్నామండి. మామూలుగా అయితే ఎక్స్ మీటర్స్ అనుకుంటే అంటే మనకి ఆడ ఏమన్నాడంటే ద లెంత్ ఆఫ్ ద ప్లాట్ ఈజ్ 1 more than twice ఇట్స్ బ్రెత్ అన్నాడు. అందుకే మనం ఫస్ట్ బ్రెత్ రాసామండి. ద లెంత్ ఆఫ్ ద ప్లాట్ అంటే ఏం రాయాలంటే ఇక్కడ ట్వైస్ అన్నాడు. ట్వైస్ ఇట్ బ్రెత్స్ అంటే 2x ప్లస్ 1 more than అన్నాడు. అంటే +1 యాడ్ చేయాలండి. 1 more than అన్నాడు కాబట్టి ఇది మీటర్స్. మనకి ఏరియా ఆఫ్ ద ప్లాట్ ఇచ్చాడు. ఏరియా ఆఫ్ ద ప్లాట్ ఎంత అంటే 528 మీటర్ స్క్వేర్ అండి. కాబట్టి ఏరియా అంటే మనకి ఫార్ములా తెలుసు, లెంత్ ఇంటూ బ్రెత్ అండి. అంటే మనకి లెంత్ అంటే మనకు 2x ప్లస్ 1 ఇంటూ బ్రెత్ అంటే ఎక్స్. అంటే ఎంతకి ఇచ్చాడంటే ఏరియా 528 మీటర్. కాబట్టి 528 ఈజ్ ఈక్వల్ టు 2x స్క్వేర్ ప్లస్ ఎక్స్. అంటే మనకి ఏమొస్తుందంటే 2x స్క్వేర్ ప్లస్ ఎక్స్ మైనస్ 528 ఈజ్ ఈక్వల్ టు 0 అండి. దిస్ ఈజ్ మనం అంటే ఆడు సిచ్యువేషన్ ఫామ్ అయిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అన్నాడు కాబట్టి మనం దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. అండ్ మామూలుగా అయితే మనకి వీ నీడ్ టు ఫైండ్ ద లెంత్ అండ్ బ్రెత్ ఆఫ్ ద ప్లాట్. అంటే మనకు అవసరం అయితే మనం దీన్ని ఉపయోగించి మనం లెంత్ అండ్ బ్రెత్ ఫైండ్ అవుట్ చేయొచ్చండి. అంటే ఎక్స్ ఫైండ్ అవుట్ చేస్తే బ్రెత్ వస్తుంది, అలాగే లెంత్ ఆఫ్ ద ప్లాట్ కూడా వచ్చేస్తుంది. అంటే మనకి రిక్వైర్డ్ ఈక్వేషన్ ఫామ్ క్వాడ్రాటిక్ ఫామ్లో రాయమన్నాడు కాబట్టి మనకి ఇక్కడ వరకు రాస్తే సరిపోతుంది. ద ప్రొడక్ట్ ఆఫ్ 2 consecutive పాజిటివ్ ఇంటిజర్స్ ఈజ్ 306. వీ నీడ్ టు ఫైండ్ ద ఇంటిజర్స్ అని ఇచ్చాడు. అంటే ప్రొడక్ట్ ఎంత ఇచ్చాడంటే 306 ఇచ్చాడండి. మనం అంటే మా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫామ్లో రాస్తే సరిపోతుంది. Let the 2 consecutive positive integers మనం ఏమనుకుందామంటే ఎక్స్ ప్లస్ 1 అనుకుందామండి. అంటే ఒకటి ఎక్స్ ఒకటి ఏమో x+1. అంటే వాటి ప్రొడక్ట్ ఏమన్నాడు, ప్రొడక్ట్ ఆఫ్ 2 consecutive పాజిటివ్ ఇంటిజర్స్ ఈజ్ 306 అన్నాడు. అంటే x ఇంటూ x+1 ఈజ్ ఈక్వల్ టు 306 అండి. దాని నుంచి మనకి x స్క్వేర్ ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 306, x స్క్వేర్ ప్లస్ ఎక్స్ మైనస్ 306 ఈజ్ ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అండి. అంటే మనకి ఇక్కడ అంటే ఫామ్ అయిన క్వాడ్రాటిక్ ఫామ్లో రాస్తే సరిపోతుందండి. వీ నీడ్ టు ఫైండ్ ఇంటిజర్స్ కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. x+1 అంటే దీన్ని సాల్వ్ చేస్తే మనకి ఫ్యాక్టరైజేషన్ చేసి సాల్వ్ చేస్తే మనకి ఎక్స్ వస్తుంది. ఎక్స్ దాని నుంచి పాజిటివ్ ఇంటిజర్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. మనకి లెక్కలో ఏమడిగాడంటే ఫామ్ అయిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అన్నాడండి. కాబట్టి ఇక్కడ వరకే మనం రాస్తున్నాము. 2లోనే థర్డ్ ప్రాబ్లం. రోషన్స్ మదర్స్ ఏజ్ 26 years older than him. The product of their ages 3 years from now till will be 360. We would like to find the Roshan's present age. మనకి మామూలుగా అయితే రోషన్స్ మదర్ అంటే రోషన్స్ ఏజ్ కన్నా మదర్ 26 years పెద్దదండి.
వాళ్ళ వాళ్ళ యొక్క రెండు ఏజ్ల ప్రొడక్ట్ చేస్తే మనకి ఆఫ్టర్ 3 years తర్వాత వాళ్ళ ఏజెస్ ప్రొడక్ట్ చేస్తే మనకి ఎంత వస్తుందంటే 360 వస్తుంది. దాన్ని మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫామ్లో రాయమన్నాడు. కాబట్టి మనం ఫస్ట్ లెట్ ద రోషన్స్ ప్రజెంట్ సేజ్ రాద్దామండి. రోషన్స్ ప్రజెంట్ ఏజ్ ఈజ్ ఎక్స్ అనుకుంటే, తర్వాత ఈజ్ మదర్స్ ఏజ్ ఈజ్ అంటే ఎక్స్ ప్లస్ పెద్దది కాబట్టి ఎక్స్ ప్లస్ 26 అవుతుందండి. ఆ తర్వాత మనకి ఆఫ్టర్ 3 years ఆఫ్టర్ 3 years ద ఏజెస్ అంటే 3 years తర్వాత వాళ్ళ ఏజెస్ ఏమవుతుందంటే ఇక్కడ ఏమవుతుందంటే మనకి ఎక్స్ ప్లస్ 3 కామా ఇక్కడ అంటే 3 కలపాలండి వీళ్ళకి, అంటే ఎక్స్ ప్లస్ 29 ఏజెస్ అవుతుంది. ఎక్స్ ప్లస్ 29 అవుతుంది. అంటే మనకి వాడు ఏమిచ్చాడంటే ప్రోడక్ట్ ఎంత ఇచ్చాడంటే 360 అని ఇచ్చాడు. కాబట్టి ఎక్స్ ప్లస్ 3 ఇంటూ ఎక్స్ ప్లస్ 29 ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడంటే 360 ఇచ్చాడు. దాని నుంచి మనం ఫైండ్ అవుట్ చేయించండి. అంటే ఎక్స్ స్క్వేర్ అలాగే 29x 3x ఇక్కడ ఎంత అవుతుందంటే 29 ఇంటూ 3 అండి 27 87 అవుతుంది. 360 ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఇదంతా అంటే 32x ప్లస్ 87 మైనస్ 360 ఈజ్ ఈక్వల్ టు 0 అండి. ఇది తీసేస్తే మనకి 32x ఇది 10 నుంచి 3 అలా 5 కాబట్టి 7 273 అండి. ఇది 273 ఈజ్ ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ ఈక్వేషన్ అండి. రిక్వైర్డ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. 2లో 4th ప్రాబ్లం అండి. A train travels a distance of 480 kilometers at a uniform speed. If the speed has been 8 km per hour less, then it would have taken 3 hours more to cover the same distance అండి. We need to find the speed of the train. మామూలుగా అయితే మనకి ఒక ట్రైను అంటే 480 kilometersని యూనిఫామ్ స్పీడ్తో వెళ్తుందండి. అంటే తర్వాత స్పీడు 8 km/h తగ్గిస్తే అంటే అది 3 hours ఎక్కువ టైం తీసుకుందండి. అంటే 8 km/h తగ్గిస్తే అది అంటే 3 hours మోర్ కవర్ టు ద సేమ్ డిస్టెన్స్. అంటే 3 hours ఎక్కువ తీసుకుందండి తగ్గించడం వల్ల. వీ నీడ్ టు ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. మామూలుగా అయితే మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫామ్లో రాస్తారా సరిపోతుందండి. దస్ లెట్ ద స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ అండి x km/h అనుకుంటే మొత్తం ఎంత అంటే ద డిస్టెన్స్ ఇచ్చాడు. డిస్టెన్స్ ఎంత అంటే 480 kilometers. టైమ్ టేకెన్ 480 kilometersకి టైం తీసుకుంటే అంటే మనం ఏం రాస్తామంటే ఇక్కడ
డిస్టెన్స్ బై మన టైమ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్ అండి. డిస్టెన్స్ అంటే ఇక్కడ 480 కిలోమీటర్స్ వస్తుంది. ఇక్కడ ఏంటంటే స్పీడ్ అంటే x కిలోమీటర్స్ అనుకున్నాం కాబట్టి x వస్తుందండి. అలాగే మనకి రిక్వైర్డ్ స్పీడ్ ఆఫ్ ట్రైన్ మనం 8 కిలోమీటర్లు తగ్గిస్తే, అంటే ఇది స్పీడ్ ఆఫ్ ట్రైన్ x అనుకుంటే మనకి x-8 కిలోమీటర్స్ పర్ అవర్ అండి. ఇది టైం టేకన్ అంటే మనం మామూలుగా టైం టేకన్ ఏం రాస్తామంటే ఇక్కడ కూడా డిస్టెన్స్ బై స్పీడ్ రాస్తాం. దాని నుంచి మనకి డిస్టెన్స్ అంటే 480, ఇక్కడ స్పీడ్ x-8 అండి టైం టేకన్. అప్పుడు మనకి ఇప్పుడు ఎన్ని కిలోమీటర్ అవర్ తీసుకుంటా, ఎన్ని అవర్స్ ఎక్స్ట్రా తీసుకుంటుంది అంటే ఇక్కడ మన 480/x+3 ఈజ్ ఈక్వల్ టు 480/x-8 అండి. దాని నుంచి మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫామ్లో రాయాలి. దీనికి ఎల్సిఎం కట్టేస్తే 480 + 3x by x ఈజ్ ఈక్వల్ టు 480 × x-8 అండి. దాని నుంచి మనం సింప్లిఫై చేద్దాం. 480 ప్లస్ క్రాస్ మల్టిప్లై చేద్దామండి ఇంటూ x-8 ఈజ్ ఈక్వల్ టు 480x అండి. ఇప్పుడు మల్టిప్లై చేద్దాం దీనిని. 480x ఇక్కడ 480 × 8 అండి. అంటే ఇక్కడ వాల్యూ 480 × 8 0 38 40 అండి. అంటే -38 40 ప్లస్ 3x² -24x అండి ఈజ్ ఈక్వల్ టు 480x. దాని నుంచి మనకి ఇది క్యాన్సిల్ అయిపోతుందండి. అంటే ఏమొస్తుందంటే 3x² -24x -3840. ఇది మనకి ఎక్స్లో వచ్చేది. దీని నుంచి మనం ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ద స్పీడ్ ఆఫ్ ద ట్రైన్, వీ నీడ్ టు ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ ద ట్రైన్. దాని నుంచి ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే నీడ్ ద స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ x km/h వస్తుంది. కాబట్టి మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫామ్లో రాయమన్నాడు కాబట్టి ఇక్కడ వరకు రాస్తే సరిపోతుందండి. దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ quadratic equation. Required quadratic equation. మన ఎక్సర్సైజ్ 4.1లో మొత్తం ప్రాబ్లమ్స్ అన్నీ ఎగ్జాంపుల్స్తో సహా మొత్తం చెప్తున్నామండి. మనం ఎక్కడ ఏ సమ్ వదలకూడదనే ఉద్దేశంతో. ఈ కనుక మీరు వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ చేయట్లేదు, కొద్దిగా సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.